గతంలో అసెంబ్లీలో ఎవడు మాట్లాడినా ఏ మంత్రి మాట్లాడినా అయితే భజన లేదంటే బూతులు లేదంటే హేళన ఎక్కిరించేయాల. మరి అదొక దరిద్రమైన జబ్బు ఎక్కిరించేయాల. ముఖ్యంగా మా రోజా అబ్బా ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినా జగనన్నో జగనన్నోయ్ అనేది, అసెంబ్లీలో నువ్వు సూపర్ అనేది అనేవాడు. ఏమనుకునేవారు మాకు అర్థమయ్యేది కాదు. మా రోజు అక్కడి నుంచి దూరంగా పిలిచేసింది జగనన్నోయ్ అని, ఇలా అనేసేవాడు. భజన నువ్వు సూపర్ అనేది భజన. అసెంబ్లీని రోత రోత రచ్చ రచ్చ చేసేది. అలాంటి భజన కార్యక్రమాలు ఏమి ఇప్పుడు అసెంబ్లీలో కనబడుతున్నాయా? ఎవరైనా భజన చేస్తున్నారా? కానీ ఎవరైనా బూతులు తిడుతున్నారా? లేదు. అసెంబ్లీలో బూతులు తిట్టిన సన్నాసులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ నాయకులే. ఇలా నవ్వేసేవాడు. అరే ఎందుకు ఇవన్నీ చూపించాలనుకుంటే బోల్డ్ హావభావాలు చూపించేస్తాను నేను. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడాడు ఏంటి అది ఇది అని చెప్పేసాను. కాబట్టి ఎక్కడైనా కాస్త సిగ్గు తెచ్చుకొని కాస్త సిగ్గుపడండి. బూతులు తిడితేనే పదవులు, మీరు బూతులు మాట్లాడితేనే మిమ్మల్ని గుర్తిస్తాం. ఏ నాయకుడికి చెప్పినా ఎవరికి చెప్పినా జగన్మోహన్ రెడ్డి అదే చెప్పేవాడంట. పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు చెప్పిన మాటలు ఇవి, మేము చెప్పట్లా. వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులే అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని బూతులు తిట్టమన్నారు, మేము విలువలతో రాజకీయాలు చేయదలుచుకున్నాం, మేము బూతులు తిట్టాం అందుకే బయటకు వచ్చేసాం అని చెప్పిన వ్యక్తులు ఎందరో. కేవలం ఎవరైతే బూతులు తిడుతున్నారో వాళ్ళతోనే కలిసి ఇవ్వడండి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళతోనే మాట్లాడివ్వడంట. అలాంటిది వాళ్ళ బూతులు తిడుతున్నారు. మాట్లాడే విధానం అదేనా? పద్ధతుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ పద్ధతులు ఆ సంస్కారం జగన్మోహన్ రెడ్డికి ఉండుంటే నిన్న కాక మనం మాట్లాడినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మాట్లాడలే అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దత్తపుత్రుడు అని చెప్పేసాను. నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కదా, ఉప ముఖ్యమంత్రి కదా, ఆయన ఏం పేరు పెట్టి పిలుతానికి నీకు నిప్పే? ఏమన్నాడయ్యా ప్రెస్ మీట్ పెట్టి? దత్తపుత్రుడు అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డిని ఎలా గౌరవిస్తారయ్యా? ఇచ్చిపుచ్చుకోవాలి కదా గౌరవం అనేది. ఇప్పుడు నువ్వు మర్యాదగా పవన్ కళ్యాణ్ గారు, సరే గారు అన్న నీకు ఇష్టం లేదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టి పిలుస్తానికి నీకు వచ్చిన నొప్పి ఏంటి అని అడుగుతున్నా. మరి దెబ్బలు కాసేది కదా, తిట్లు కాస్తాను కదా మాటలు మాట్లాడేది. కాబట్టి ఏదో ఉపన్యాసాలు ఏదో సోలు డ్రామాలు ఇక్కడ చెప్పమాకంటే. ఆ వరరామేందర్ రెడ్డి గారు మంచోడు, ఏ సాక్షిలో అయ్యేశ్వర్ గారు మాట్లాడతాడు, మంచి మంచి పోస్టులు ఇష్యూ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, వేధించేస్తున్నారు. పోసాని కృష్ణమురళి గారు మీ పైన కేసులు పెట్టారు మీకు తెలియదా అని మాట్లాడతాడు. శ్రీరెడ్డి మంచిదా? బోర్గడ్డ అనిల్ గడ్డి మంచోడా? లేదంటే వరరామేందర్ రెడ్డి గారు చేసిన పోస్టులు మంచియా? ఎవరికండి మీరు చెప్పే ఉపన్యాసాలు? మీకైనా అర్థమవుతుందా? అంటే మనం ఏం మాట్లాడుతున్నాం కనీసం మనకైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అవి ఏమి ఉండవండి, ట్రోల్ చేస్తున్నారు అంతే. ఎంత దారుణమో చూడండి. అన్న మాటలు అన్నట్టుగా వక్రీకరించేసి ఇంకా ఏది దొరకలేనట్టు, ఏ టాపిక్ లేనట్టు రాయపాటి అన్న గారు అలా అన్నారు, రాయపాటి అన్న గారు ఇలా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇది ఎక్కడ సంస్కారం, అదుపులో పెట్టుకోండి లేదంటే మేము ఎరగదీసేస్తాం, మా ఇష్టానుసారంగా మేము మాట్లాడతాం, మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడిన మూలానే అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడరు, అసెంబ్లీకి రావచ్చు అని చెప్పేసి అనింది ఆవిడ. అంటే మీరు వాడిన పదాలు అక్కడ ప్రస్తావిస్తూ గతంలో ఇలా మాట్లాడారయ్యా, మేమే అలా మాట్లాడం, మాది హామీ, మీరు ధైర్యంగా రావచ్చు అసెంబ్లీకి అని చెప్పి కదా ఆవిడ మాట్లాడింది. ఈలోపు మేధావులు అందరూ వచ్చేసారు, జగన్మోహన్ రెడ్డి కూతుర్లు అనేసారు, జగన్మోహన్ రెడ్డి కూతుర్లు అనేసారు, జగన్మోహన్ రెడ్డి కూతుర్ల పుట్టక గురించి మాట్లాడేశారు, జగన్మోహన్ రెడ్డి పుట్టక గురించి మాట్లాడేశారు. అరే మాట్లాడాలా, అలా మాట్లాడరు అన్నారు అంతే. మీరు గతంలో అసెంబ్లీలో పుట్టకల గురించి మాట్లాడిపించారు, పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి విమర్శించారు, అలా మాట్లాడరు అని కదా ఆవిడ మాట్లాడింది. అది కదా మనం చెప్పాల్సింది. అదే లేదు సింపతి, ఇక్కడ కూడా సింపతియే. ప్రజలు ఏం పిచ్చోళ్ళు కదా, అందరూ చూస్తున్నారు. మనకు తెలీదా వైసీపీ కార్యకర్తలు ఏం మాట్లాడారు,
తెలుగుదేశం కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారో, జనసేన కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళ నాయకులు ఏం మాట్లాడుతున్నారో, అసెంబ్లీలో ఏ భాష మాట్లాడుతున్నారో, గతం కంటే ఇప్పుడు చూడు కాలితే